హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు కూడా. చాలా మంచి టాపిక్. ఏంటంటే, ఇది వరకు కూడా చాలాసార్లు చెప్పుకున్న ఈ టాపికే. అయితే వెహికల్ నంబర్ మనం వెళ్ళినప్పుడు, అలాగే మన మొబైల్ నంబరు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది. మొబైల్ నంబర్ గురించి కొత్తగా తెలుసుకునేది ఏం లేదు. కొత్త వాళ్ళు మాత్రమే దీన్ని చూడొచ్చు. వెహికల్ నంబర్ ప్రతి ఒక్కరికి అవగాహన కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన వెహికల్ నంబర్ మన లైఫ్లో చాలా ముఖ్యమైనది ఇది కూడా. ఎందుకంటే రకరకాల ప్రయాణాలలో మనం వెళ్తుంటాం, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను, చూసుకొని ఈ వెహికల్ నంబర్ ప్రభావము ఎలా ఉంటుంది మన పైన అనేది క్లియర్గా తెలుసుకునే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్ బాగుండాలి అనేదే నా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రకారంగా ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా హ్యాపీగా, జాలీగా, సంతోషంగా గడపాలి. అలాగే కొంతమంది ఉంటారు, సేవాభావంలో ఉంటారు. కొంతమంది సర్వెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక కర్మానుసారంగా, కర్మభావంతో వాళ్ళు పుడుతూ ఉంటారు. ఇది మనకు ఒక కర్మ నుంచే ఒక మొబైల్ నంబర్ రావచ్చు, ఒక మ్యారేజ్ డేట్ రావచ్చు, ఒక వెహికల్ నంబర్ రావచ్చు. ఎందుకంటే మన కర్మని, మనము చేసిన పాపాన్ని అనుభవించాలి. కొంతమంది హోటల్స్ పెడతా ఉంటారు. ఎందుకు పెడతా ఉంటారంటే వాళ్ళు డబ్బు తీసుకుంటుండొచ్చు, కానీ భోజనము దానము చేసే, అంటే దానం కాదది, కానీ భోజనము పెట్టించి వాళ్ళకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి లక్షల్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసి ఆ భోజనం పెట్టే యొక్క ప్రక్రియ ఉంటుంది చూడండి, అది చాలా మంచి గుడ్ థింగ్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆకలితో వచ్చిన వ్యక్తి డబ్బు తీసుకుంటుండొచ్చు, ఇక్కడ మనీ కాదు. ఫస్ట్ అక్కడికి వచ్చిన వ్యక్తికి ఆ ఆహారం అనేది దొరికిస్తున్నాడు. నీ దగ్గర అడవికి వెళ్తాం, కొన్ని కోట్ల రూపాయల డబ్బు నీ జోబులో ఉంటుంది, నీ అకౌంట్లో ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. కానీ ఆ డబ్బును వినియోగించుకోలేనప్పుడు ఎన్ని హోటల్స్ లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి? అలాగా దీన్ని డబ్బుతో కొలవకండి. ప్రతి విషయాన్ని సలహా అనేది ఒక మంచి ఇదని తీసుకోండి. కొన్ని కోట్లు విలువ పెట్టిన కొన్ని సలహాలు రావు, అది అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం. నేనైతే మా గురువు గారికి కొన్ని లక్షల్లో నేను ఫీజు చెల్లించి నేను ఈ విద్యను నేర్చుకున్నాను. అది మీకు తక్కువలో వెళ్తుందా, ఎక్కువలో వెళ్తుందా నేనైతే భావించట్లేదు. ఫీజు అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే దానికి అనేది వాల్యూ ఉండదు. ఇప్పుడు ఒక హోటల్, పెద్ద హోటల్ ఉంది అండి, నేను ఇందాక హోటల్ గురించే చెప్పాను కదా మీకు. అయితే ఆ హోటల్లో ఫ్రీగా మీల్స్ పెడుతున్నాడు, ఎవరు తినరు. ఖచ్చితంగా చూసుకోండి. అక్కడ క్వాలిటీ కూడా ఉండదు. నీకు క్వాలిటీ ఫుడ్ కావాలి, క్వాలిటీ రోడ్స్ కావాలి, చూసుకోండి. క్వాలిటీ రోడ్స్ ఉండాలి అంటే టోల్ గేట్ కడితేనే క్వాలిటీ రోడ్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడ మనం ఇబ్బంది పడకుండా వెళ్తూ ఉంటాం. అదే రోడ్లు బాగాలేకపోతే నువ్వు టోల్ గేట్ కట్టిన దానికన్నా కూడా నీ యొక్క పెట్రోలు, ఫ్యూయల్ మొత్తం ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకోండి. మనం అందరము చదువుకున్న వాళ్ళం. ఈ చదువుకున్న వాళ్ళము కొన్ని మనకు మనమే ఐడియాస్ చేసుకోవాలి. మన కర్మ ఉంటుంది కదా, ఆ కర్మలో కొంతమంది చదువుకోరు, కొంతమంది చదువుకున్నా కూడా డబ్బు సంపాదించలేరు, కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా కోటాను కోట్లు సంపాదిస్తుంటారు. ఎందుకు? మన కర్మానుసారంగా ఈ విధంగా వస్తుంది. మనకు వచ్చే మొబైల్ నెంబర్ కావచ్చు, మనకు వచ్చే వెహికల్ నెంబర్ కావచ్చు, ఏదైనా సరే. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే చూసుకొని మనం ముందుకెళ్దాం. అలాగే నాకు నిన్నటి వీడియోలో మొన్న రీసెంట్గా చేసిన వీడియోలో ఒక మంచి మిత్రుడే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు వాళ్ళు ఏ విధంగా మెసేజ్ చేసినా, ఏం చేసినా, నీ న్యూమరాలజీ ఎలా నమ్మాలండి, పుష్ప 2 కన్నా
గేమ్ చేంజర్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. నాతో ఆ వీడియోని బలవంతంగా నేను చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జీ లెటర్ సక్సెస్ ఉండదు అని చెప్పాను, కానీ సినిమా మాత్రం సక్సెస్. ఎందుకంటే నేను చూశాను, ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసరు ఎలా ఉండాలో, అలా ఉంటే మన సమాజానికి ఎంత మంచిదో అనేది దాంట్లో ఉన్న థియరీ, ఆ కథ. కానీ మన జనాలకు మరి ఎందుకు నచ్చలేదో నాకైతే తెలియదు. ఎందుకంటే నేనేమో ప్రొడ్యూసర్ తరపున కానీ హీరో తరపున కానీ నేను ఎక్కడ మాట్లాడట్లేదు, డైరెక్టర్ తరపున కూడా నేను మాట్లాడట్లేదు. ఒకటి ఏంటంటే, ఒక సమాజానికి మంచి మెసేజ్. శంకర్ గారి సినిమాలన్నీ కూడా ఒక మెసేజ్ లాగా ఉంటాయి. మనం చాలా సినిమాల నుంచి ఎన్నో సినిమాలు చూసాం ఆయనవి, కానీ మంచి మెసేజ్ ఉంటుంది. కొన్ని సినిమాలు మెసేజ్ లేకుండా వెళ్ళాయి అనుకోండి. కాకపోతే చూడండి, DMLSGH ఇవన్నీ ఏంటంటే డబ్బును తీసుకురావు, డబ్బును ఖర్చు పెట్టిస్తాయి. నేను ఈ గేమ్ చేంజర్ మీద నేను ఎప్పటి నుంచో నెగటివ్గానే ఉన్నాను, కానీ ఆ సినిమా మొత్తం బాగుండదేమో అనే ఫీలింగ్లో ఉంటే నేను, మరి ఎందుకు చేశారండి వీడియో అని మీరు అనుకోవచ్చు. కానీ కొంతమంది మా టీవీ ఛానల్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సార్ కంపల్సరీ చేయండి సార్, చేయండి సార్ అనే ఇదితో ఉంటే నేను చేయాల్సి వచ్చింది దాన్ని. దయచేసి మనందరం కూడా కొన్ని విషయాలు గమనించాలి. అది గేమ్ చేంజర్ అనేది 1లో వచ్చింది. ఖచ్చితంగా కొన్ని రోజులు మాత్రమే, ఎంతసేపు ఉన్నా 1-2 వీక్స్ కన్నా ఏ సినిమా ఆడట్లేదు, ఎంత హిట్ మూవీ అయినా కూడా. కానీ మీరు అనుకోవచ్చు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఎలా చేసినా మీరు చెప్పొద్దు కదా అంటే, సార్ కొంచెం మన సైడ్ నుంచి ఒక ప్రమోషన్ ఉండాలి కదా, ఒకసారి చూడండి చేయండి అంటే. ఇక్కడ రామ్ చరణ్ గారికి సంబంధించిన నేమ్ కానీ ఇవన్నీ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను మొన్న దిల్ రాజు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నా పైన చాలా కుట్ర జరిగింది అన్నట్లు ఆయన మాట్లాడారు. మీ అందరికీ తెలుసు. చూసి సరే, నాకు ఆ సినిమా రాజకీయాలు ఇవన్నీ నాకు అవసరం లేదు, ఒకటే మన న్యూమరాలజీ, ఈ పేర్లతో ఉన్నవి ఎక్కువ సక్సెస్ తీసుకోలేవు, చాలా సక్సెస్ అనేది రానివ్వదు. ఎందుకంటే మరి మీరు చెప్పే దాంట్లో కొన్ని సక్సెస్ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ శాశ్వతంగా కొన్ని మిగిలిపోతాయి. పీ లెటర్ కూడా మరి పుష్ప కదా అని మీరు అనుకోవచ్చు. ఎన్ని కష్టాలు అనుభవించారో చూడండి. నేను అనేది వాళ్ళ ఆ లైఫ్, పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి కష్టాలని అనుభవించేలాగా చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకంతే. ఇదేదో సక్సెస్, డబ్బు వచ్చిందో డబ్బు రాలేదో మెయిన్ అది కాదు. మన లైఫ్కి కష్టం అవుతుందా లేదా, మన లైఫ్కి ఇబ్బంది పడుతున్నామా లేదా అన్నది మాత్రమే చూసుకోండి. అది క్లియర్గా మీరు ఇందులో ఎటువంటి ఇది పెట్టుకున్నారో నాకైతే తెలియదు. మిత్రమా, ఒకటి నేను చెప్తున్నా మీకు, నాకు కామెంట్ చేశారు కాబట్టి, గేమ్ చేంజర్ పుష్ప 2 కూడా నేను వీడియో చేశాను, దానికి పెద్ద వ్యూస్ లేవు. ఎందుకు అంటే ఏమవుతుందిలే అన్నట్లు అనుకోండొచ్చు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అందులో చెప్పాను నేను. ఇందులో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని నేనైతే చెప్పలేదు. ఎందుకంటే నాకు అంటే కలెక్షన్ సునామీ అనేది డబ్బును మాత్రమే ఎక్కువ ఖర్చు చేపిస్తుంది ఈ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు మనము వెహికల్ నంబర్ టాపిక్ గురించి మనం తెలియజేస్తున్నాను. అంటే ఈ వెహికల్ నంబర్ టాపిక్లో భాగంగా మనకు మన వెహికల్లో ఈ 4 నంబర్స్ వచ్చే డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 03478 ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అనేది మీకు చెప్తాను. దానికన్నా ముందుగా మన లైఫ్కి మనకి ఎలాంటి రెమెడీస్ కావాలి, అట్లయితే మనం ఎలా ఉంటాము, మన కర్మల్ని తొలగించుకొని మనము ఎలా మన లైఫ్లో రాణించగలుగుతాము, మన లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఇబ్బందులు లేకుండా మనము ఎలా ఉండాలి, ఇవి ఉంటే కనీసం కొద్దిలో మనకు మార్పు అనేది వస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తులని నిందించడం మానుకోండి. ఫస్ట్ నన్ననే కాదు, నన్ను మీ ఇష్టం, నో ప్రాబ్లం, మీకు ఎలా అనిపిస్తే. కానీ ఎక్కడైతే మనం నిందలు వేస్తామో మనకు డబుల్ త్రిబుల్ స్పీడ్లో మనకు వస్తుంటది.
ఓపెన్గా కొంతమంది ఉంటారు. అది తమో రజో గుణం కలిగిన వ్యక్తులకు సంబంధించి ఇక్కడ ఇలాగ ఈ డేట్లలో పుట్టిండొచ్చు, ఈ డేట్లలో వాళ్ళ మొబైల్ నంబర్ ఉండొచ్చు. దీనికి సంబంధించినవి ఎక్కువ యాక్టివేట్ చేసుకుంటే తమో రజో గుణంలో వాళ్ళు ఉంటారు. ఆ తమో రజో గుణము సాత్వికము అనేది నేను మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. అయితే చూడండి, ఇలా ఉన్నప్పుడు నోటి దురుసు కార్యక్రమాలు చాలా ఉంటాయి. అలాంటి టైంలో మనతో ఎవరు మిగిలరు, ఎవరు ఉండరు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీరు తగ్గించుకోవాలి అంటే మీ నంబర్ యొక్క ప్రభావం, మీ మొబైల్ నంబర్ యొక్క ప్రభావం ఖచ్చితంగా 100కు 1000% మీ మీద ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించండి. ఇక్కడ ఏదో పిచ్చి కామెంట్లు పెడుతున్నారనో లేదో ఇంకొకటో నేను చెప్పట్లేదు. మీ ఇష్టం. మీరు ఆ గుణంలో, ఆ కర్మలో మీరు ఉన్నారు కాబట్టి, ఇంకా మీ కర్మను పెంచుకుంటున్నారు కాబట్టి మీకు అలా జరుగుతుంటది. ఇది దయచేసి మానుకొని మీరు ఒక సత్వగుణంలోకి రండి, సాత్విక గుణంలోకి రండి, సత్యగుణంలోకి రండి. అప్పుడు మనకు చాలా మంచి పవర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం పుట్టడానికి కారణం కూడా మనము చేసుకున్న కర్మలే. పూర్వజన్మలో నేనేం చేసింటానో నాకే ఇలాంటి అసలు నా బిజినెస్లు అవన్నీ చూసుకోకుండా మీకు వీడియోస్ చేసి మీకు అన్ని ఒక రెమెడీస్ ఇచ్చి మీరు బాగుపడడానికన్న ఉద్దేశంలో నేను చేసుకుంటూ పోతున్నా. అది కూడా నాకు ఒక కర్మనే. ఇలా సేవ చేయడం కూడా ఒక కర్మనే, ఈ సర్వీస్ ఇవ్వడం కూడా ఒక కర్మనే. నా కర్మ నాది, నేను అనుభవిస్తున్నా అనుకోండి. మీ కర్మను మీరు తగ్గించుకోండి. నా కర్మను అయితే నేను తగ్గించుకుంటున్నాను. అందరికీ సలహాలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మనకు ఒక మంచి నేమ్ ఉండాలి. ఇది కర్మ నుంచి కొంచెం తొలగిస్తుంది. మంచి మొబైల్ నంబర్ ఉండాలి. అలాగే మంచి బిజినెస్ నేమ్, అంటే ఈ బిజినెస్ నేమ్కి సంబంధించి యూనివర్సల్గా ఉంటుంది పేరు. ఇది ఖచ్చితంగా మార్చుకోండి. ఈ పేరు కింద కొన్ని వందల కుటుంబాలు అనేది బతుకుతూ ఉంటాయి. ఈ కుటుంబాలని బతికించాలి అంటే మీరు ఒక్కసారి స్టార్ట్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కింద పడవద్దు అనేది గుర్తుపెట్టుకొని ఆ బిజినెస్ని మీరు, మీ ఫ్యామిలీ, మీ కింద పనిచేసే ఫ్యామిలీస్ కానీ అది కొన్ని కోటాను కోట్ల టర్న్ ఓవర్తో అది ఎదగాలి. ఆ పేరు అంత బాగుండాలి. నేమ్ కూడా మనకు అలాగే ఉండాలి. మన పిల్లలకి కనీసము 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు ఉంటారు కదా, ఆ 10th క్లాస్లో పిల్లల వరకు మనం నేమ్స్ చేంజ్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ దాని మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ లైఫ్ బాగుండాలి, బాగుండకూడదు, రాక్షసుడు అవ్వాలి, లేకుంటే రౌడీ అవ్వాలి, లేకుంటే దేవుడు అవ్వాలి, ఎలా అవ్వాలి అనేది దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఒక మొబైల్ నంబరు ప్రతి ఒక్క దానికి ఉంటుంది. ఆ మొబైల్ నంబర్కి 14569 కంపల్సరీ మన మొబైల్ నంబర్లో ఒక ఎక్స్ నంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది 1356910 ప్లేసెస్లో మీ మొబైల్ నంబరు ఎలా ఉంది ఇది తెలుసుకోవాలి. అలాగే ఒక మంచి మ్యారేజ్ డేట్ అండి, మ్యారేజ్ డేటు ఎలా ఉంది మనది. అలాగే ఒక లక్కీ వెహికల్ నంబర్ ఎలా ఉంది, ఇప్పుడు లక్కీ వెహికల్ నంబర్ గురించి మాట్లాడుకుందాం. అలా లక్కీ సిగ్నేచర్ ఎలా ఉంది, లక్కీ హౌస్ నంబర్ ఎలా ఉంది, లక్కీ సిగ్నేచర్ ఎలా ఉంది, ఇవన్నీ మన లైఫ్కు చాలా 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 అవసరం. ఈ అవసరాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మన లైఫ్ అనేది ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా ముందుకు వెళ్తుంది. నాకు ఇన్ని చేసుకున్నా, ఇంత చేస్తున్నా కూడా కనీసం ఒక 10% 20% ఒక్కోసారి స్ట్రగుల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంతమంది నేనైతే నా మొబైల్ నంబర్స్ కానీ, నా వెహికల్ నంబర్స్ కానీ ఇవి మార్చుకున్నప్పుడు ఓన్లీ 1%లో మాత్రమే నేను ఉన్నానండి. ఇప్పుడు 75%లో నేను ఉన్నాను. నేను అనుకుంటున్నా 25% స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎవరి లైఫ్లో అయినా కూడా. దానికి కూడా మనం ఇబ్బంది పడాల్సిన ఇది లేకుండా ఉండండి. స్ట్రగుల్స్ అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్. ఎలా అంటే టైంకి ఇంటికి వెళ్ళట్లేదు, ఇదే రకమైన గొడవ. అన్ని ఆఫీసుల పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ చాలా లేట్ అవుతుంది.
ఇంటికి వెళ్ళేసరికి కనీసం 11:30 12 అవుతుంది. ప్రతిరోజు ఎంత తొందరగా వెళ్ళాలన్నా కూడా ఆ టైం సెట్ కావట్లేదు. మార్నింగ్ 8:30 9కి బయటకు వస్తే 11:30 12 వరకు అసలు ఆ టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియకుండా జరిగిపోతుంది. దాంట్లో ఇంట్లో ఫ్యామిలీ ఇంత ఎందుకు మాతో స్పెండ్ చేయట్లేదు, డబ్బు ఉంటే సరిపోదు అని కిందికి వచ్చారు. అప్పుడేమో డబ్బు కావాలని అప్పుడు ఉండేటోళ్ళు ఇప్పుడేమో డబ్బు ఉంటే మాత్రం సరిపోతుందా అనే కింది జరుగుతుంది. అందుకనే ఒక టైంని మీరు కూడా కేటాయించుకొని, నాకైతే ఇప్పట్లో అయితే కుదిరేటట్టు కనిపించట్లేదు, టైమింగ్ ఇవ్వలేని పరిస్థితి. మీరు కూడా మంచి హ్యాపీ లైఫ్ని మీ ఫ్యామిలీతో ఉండండి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మన వెహికల్ నంబర్లో, లక్కీ వెహికల్ నంబర్లో ఈ 3478 అసలు ఎందుకు ఉండకూడదు? 0 అంటే ఓకే, అంత పెద్ద ఇబ్బంది ఏం చేయదు. 3478 ఎందుకు ఉండకూడదు? 3 అనేది చాలా వీడియోలో చెప్పాను మీకు. 3 అనేది గురువుకు సంబంధించినది. గురువు ఏం చేస్తాడు? స్పీడ్గా తీసుకెళ్తాడు. నేను చాలా వెహికల్స్ కూడా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైనా రోడ్ మీద వెళ్తుంటే వెహికల్స్ నంబర్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంటాను. 3 ఉన్న వెహికల్స్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకొని చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక కంట్రోల్ చేసే వ్యక్తి కరెక్ట్ కంట్రోల్ చేస్తే అది ఎటువంటి యాక్సిడెంట్లకు కానీ దేనికి కానీ గురి కాకుండా ఉంటుంది. 3 నంబర్స్ ఇలా ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఎంత స్పీడ్ అయినా వెళ్ళండి, కంట్రోల్ చేసుకునే విధంగా వెళ్ళండి. దయచేసి చెప్తున్నా, మీకు అసలు ఎప్పుడు యాక్సిడెంట్ కావద్దనేది నా ఉద్దేశం. మీకు ఎందుకు హెచ్చరిస్తున్నాను అంటే, దయచేసి ఈ నంబర్ ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కలగకుండా మీకు ఒక ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది, లేకపోతే మీ ఫ్యామిలీతో పాటు మీరు వెళ్తుంటారు. అది దయచేసి చూడండి, చూసుకొని కొంచెం స్లోగా వెళ్ళండి. లేదంటే కంట్రోల్ చేసే విధంగా, మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా కంట్రోల్ చేసుకునే విధంగా వెళ్ళండి దయచేసి. అలాగే 4 అండి, 4 రాహుకు సంబంధించింది. రాహు ఏంటి? మోహం, అంటే ఆధిపత్య ధోరణి అనేది ఇక్కడ కూడా స్పీడే. ఆధిపత్య ధోరణి చెలాయించడము, ఆయన ఒక గుణం అనేది, రజో గుణం అనేది ఎట్లా ఉంటుందంటే, మనిషిని తట్టి లేపి వానికన్నా నేనేంటి పోవద్దనేసి స్పీడ్గా వెళ్ళేలాగా చేస్తాడు ఇతను కూడా. ఆ నంబర్ ఉంది అంటే ఆ పవర్, వెనక వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు నీ నంబర్ని చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు మీ యొక్క నంబర్ యూనివర్స్లోకి వచ్చేసి ఆ నంబర్ యొక్క గుణాన్ని ప్రతిబింబించి ముందుకు స్పీడ్గా వెళ్ళేలాగా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే 4 ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఆకర్షణ శక్తి మీన్స్ ఎదురెదురు వచ్చి వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎంతో జాగ్రత్తగా, ఎంతో మెలకువగా, మీకు ఒకవేళ ఒక డ్రైవర్ ఉన్నాడు అంటే ఆ డ్రైవర్కి చెప్పండి, చాలా జాగ్రత్తగా వెళ్ళు నాన్న, స్పీడ్గా అని కాదు, స్పీడ్గా వెళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్ళు అనేది చెప్పండి. నేను కార్ల గురించి చెప్తున్నాను. 2 వీలర్స్ కూడా మీరు ఓన్గానే నడుపుకుంటుంటారు, ఎక్కువ శాతం చూసుకొని వెళ్ళండి. సేమ్ కేతు, ఈయన కూడా సేమ్ రకమైన ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాడు. అంటే స్పీడ్గా వెళ్ళడానికి ఇతనికి హెడ్ ఉండదు కాబట్టి ఇతను ఒక మెంటాలిటీ వేరే టైప్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ ఇక్కడ ఏపీ అనుకోండి, లేకుంటే టీజీ అనుకోండి, ఇక్కడ 7 వస్తాయి, ఇక్కడ 4 రావచ్చు, ఏదైనా సరే. ఇక్కడ 39 40 వస్తున్నాయండి ఏపీలో. కానీ దీనికి సంబంధించి కాదు, డిస్ట్రిక్ట్ కోడ్ కాదు, మెయిన్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో, 4 నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 నంబర్స్కి సంబంధించిందే. ఇలాగా ఈ కేతువు కూడా ఒక రకమైన రజోగుణం కలిగిన వ్యక్తే కాబట్టి ఆ నంబర్ ఉన్నా కూడా అలాగే జరుగుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి. 8 నంబరు శని అండి. ఈయన కర్మని బాగా తొలగించే వ్యక్తి. అంటే నీ లైఫ్లో, నీ జన్మలో, పోయిన జన్మ కలిగిన దాంట్లో ఈ 8 నంబర్లు ఎక్కువ మీ మొబైల్ నంబర్లు కానీ మీ వెహికల్ నంబర్లు కానీ వచ్చినాయి అంటే మీరు ఒక సేవా దృక్పథంతో అందరికీ సెటిల్మెంట్లు చేసే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక కర్మానుసారంగా మీ లైఫ్ నడుస్తుంది. ఎందుకంటే ఇతను చేసే పని ఏంటంటే జడ్జిమెంట్ లెవెల్లో ఉంటాడు. కాకపోతే ఏంటంటే సేవాభావం అది. అలాంటి సేవాభావములో మీ యొక్క పనులు స్లో అవుతూ ఉంటాయి. ఆ పనులు స్లో అవుతూ ఉంటే
మనకి ఏముంటది, ఇంకా ఏముండదు. అందుకనే మనము చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల పవర్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. ఈ పనులు కావాల్సిన టైంలో మనకి ఎటువంటి ఇదైనా కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మన లైఫ్కి చాలా చాలా మంచి విషయాలు మనకు కావాలి. ఖచ్చితంగా 3478 ఉన్న వెహికల్ నంబర్స్ మీరు ఎవరైనా వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళండి. లేకపోతే మీరు వెహికల్ కొన్నప్పుడు మంచి వెహికల్ నెంబర్ తీసుకోండి. సూపర్ సక్సెస్ ఫార్ములాగా మనకు పనిచేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కింద ఉన్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ మీ నంబర్ బాగాలేకపోతే దాన్ని ఒక చిన్న నంబర్తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి 100% మన లైఫ్ సేవ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.